రోజు వరకు మన కుటుంబానికి కేసీఆర్కి, కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ, కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాలని ఒక ఆడకూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశంలో తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలామంది నువ్వు తీసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఏమంటారు ఇంకా ఊరు లేవదు, తిరగాలదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది.